త్వరగా పద, అమ్మొచ్చిందంటే అయిపోతాం. అయ్యో, దర్శన్, ఈ టైంలో ఈ అమ్మాయితో ఇంటికొచ్చావు? ఎవర్రా తను? అది అమ్మా. ఏంటా తడబాటు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఇంట్లో నీ భార్య ఉందన్న విషయం మర్చిపోయావా? రోడ్డు మీద ఎక్కడెక్కడో ఈ అమ్మాయితో తిరిగొస్తున్నావు. ఏయ్, బుద్ధి లేకుండా ఇంకా మొహం దాచుకుంటున్నావేంటి? బయటికి రా. అమ్మా, నీకే చెప్పేది, చెవులు పనిచేయట్లేదా? రా బయటికి. చెయ్యాల్సిందంతా చేసి నీ మొహానికి ఈ హ్యాట్ ఒకటి. తలెత్తు. శరణ్య, నువ్వేనా? తనేమా? నేనేనండి. ఎప్పుడూ లేంది. ఏంటమ్మా ఈ అవతారం? ఏమైంది నీకు? అయ్యో అత్తయ్య గారు, నాకేం అవ్వలేదండి. కాస్ట్యూమ్ మారింది కానీ నేను మారలేదు, అలాగే ఉన్నానండి. ఈయనే పార్టీ ఉందని చెప్పి వద్దంటున్నా వినకుండా ఇలా డ్రెస్ వేయించి తీసుకెళ్లారు. అవునమ్మా, యాక్చువల్గా తను చీరలోనే వస్తానంది, నేనే వినలేదు. సారీ అత్తయ్య గారు, మీరు నన్ను ఇలా చూస్తే తిడతారని తెలుసు గాని ఈయన అడిగేసరికి కాదనలేకపోయాను. ఇంకెప్పుడు మీరు ఇబ్బంది పడేలాగా ఇలాంటి బట్టలు వేసుకోనండి. సారీ అత్తయ్య గారు. పిచ్చి పిల్ల, భయపడ్డావా? ఈ కాస్ట్యూమ్లో భలే క్యూట్గా ఉన్నావు తెలుసా?